ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎస్పెషల్లీ నగరి రిజల్ట్ కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నగరిలో టీడీపీ తరపున గాలి భానుప్రకాష్ పోటీ పడబోతున్నారు. అలానే వైసీపీ తరపున రోజా పోటీ పడుతున్నారు. అయితే ఈసారి నగరంలో రోజాకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. రోజా అక్కడ ఓడిపోతుంది అని చెప్పి అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నిజంగానే నగరంలో రోజా ఓడిపోతుందా? ఒకవేళ ఓడిపోతే గనక దానికి గల కారణాలు ఏంటి? ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ముందుగా రోజా అనే ఆవిడ ఐరన్ లెగ్ అనే ముద్రతో తన పొలిటికల్ జర్నీని స్టార్ట్ చేశారు. దాని తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత వైఎస్ జగన్ ఆవిడని ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 2014లో వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా ఆవిడని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్ ఆవిడ మీద పెట్టుకున్న నమ్మకాన్ని రోజా నిలబెట్టలేకపోతున్నారు. రోజా రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసుకుంటే కనుక ఇదే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి బాగా ఎంకరేజ్ చేశారు, చంద్రబాబు కూడా అంతే ఎంకరేజ్ చేశారు. ఆవిడ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చాడు రోజాకి చంద్రబాబు. ఈ కోణంలో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఒక ఫైర్ బ్రాండ్గా ఆవిడ గుర్తింపు తెచ్చుకుంది కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఇక తర్వాత మారిన రాజకీయ సమీకరణల ప్రకారం ఆవిడ జగన్ దగ్గర చేరారు. ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2014లో మంత్రి పదవి కోసం చాలా ఈగర్గా ఆవిడ వెయిట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏపీఐఏసీ అనే ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఆవిడని కూర్చోబెట్టారు. సెకండ్ టర్మ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రీషఫ్లింగ్లో తనకి ఈ టూరిజం శాఖ కూడా లాస్ట్లో ఇచ్చారు. అసలు ఇస్తారా ఇవ్వరా అందరికీ ప్రకటించారు, ఇస్తారా ఇవ్వరా అనే తరుణంలో తను లాస్ట్గా ఆ పదవి ఇచ్చినట్టు కూడా ప్రకటించారు. ఇది పక్కన పెడితే చిత్తూరు జిల్లాలో రోజాకి అంతర్గత పోరు ఎక్కువ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయం నడుపుతున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి అంతర్గతంగా అనేక కలహాలు. జిల్లాలో పైచేయి సాధించేందుకు రోజా, నువ్వు నిన్నగాక మొన్నొచ్చి నన్ను డామినేట్ చేయడం అంటే నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ రకమైన కలహాలు అక్కడ బయటికి కనపడవు కానీ చాలా లోతుగా జరుగుతుంటాయి అక్కడ రాజకీయాలు. ఈ కోణంలోనే ఫస్ట్ టర్మ్లో రోజాకి మంత్రి పదవి రాకపోవడానికి కూడా కారణం ఇదే అనే చర్చ కూడా జరిగింది. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. రోజా కూడా వస్తుందని, ఆ రోజాకు బదులు ఆయనను తీసుకున్నారు అనే ఒక చర్చ కూడా జరిగింది. అసలు రోజా రాజకీయ ప్రస్థానానికి జిల్లా మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా వరకు ఆయన మోకాలు అడ్డుతున్నారనే చర్చ కూడా జరిగింది. ఇప్పటికీ కూడా అంతర్గతంగా ఒకే పార్టీలో అదే రాజకీయ వైషమ్యం ఇంకా కొనసాగుతుంది అనేది అక్కడ జిల్లాలో చర్చ. ఇంకా అది పక్కన పెడితే ఈమె పార్టీలో నామినేటెడ్ పదవిలో ఉన్నప్పటికీ, మంత్రి పదవి ఉన్నప్పటికీ, మంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా అంత ప్రజా ఆమోదయోగ్యమైన ఈమె నడుచుకుందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎంతసేపు ఆ మేకప్ వేసుకోవడం, ఆ పైన ఆ హంగు ఆర్భాటం, క్షేత్రస్థాయిలో పర్యటించిన తక్కువ, అట్లాగే కబడ్డీ పోటీలకి ఇట్లాంటి కల్చరల్ ఈవెంట్స్కి బాగా అటెండ్ అయ్యి ఒక ఈవెంట్ మేనేజర్గానే ఎప్పుడు రోజా అక్కడ జిల్లాలో ఉంది. కానీ ఒక మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారం ఈ దిశగా అడుగులు వేయలేదని అక్కడ నేను కాదు, ప్రజలే చర్చించుకుంటారు. ఇప్పుడు ఆమె ప్రత్యర్థి గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ నాయుడు, ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆయనతో మనం ప్రత్యక్షంగా మాట్లాడుతుంది కూడా జరుగుతుంటుంది. అక్కడ పరిస్థితి ఏంటనేది ఆయన గతంలో వివరించారు. ప్రస్తుతానికి రోజా ఈ ఎన్నికల్లో అక్కడ చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాదు, మనం 2019 అబ్జర్వ్ చేసినట్టయితే 2019లో కూడా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి కేవలం 2000 పైచులకు ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. సో ఈసారి ఎన్నికల ముందు ఎప్పుడైతే రోజా అభ్యర్థిత్వం రోజాకి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయిందో నగరిలో చాలామంది వైసీపీ వాళ్ళు టీడీపీకి షిఫ్ట్ అయిపోయారు. సో ఆ ఓట్లన్నీ కూడా ఇప్పుడు టీడీపీకి గాలి భానుప్రకాష్ పడే అవకాశం ఉంది. సో ఆబ్వియస్లీ ఇది ఖచ్చితంగా రోజా యొక్క రిజల్ట్ పై డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా. నేను ఇంతకుముందు చెప్పాను, జిల్లాలో అంతర్గత కలహాలు రోజా మీద ఎక్కువగా పనిచేస్తున్నాయి. రోజా ఎందుకంటే చాలా డామినేటింగ్ మెంటాలిటీ రోజా. అక్కడ ఉన్న ఎంతోమంది ఎప్పటి నుంచో పాతుకుపోయిన రాజకీయ నాయకుల్ని ఓవర్టేక్ చేస్తూ తను ముందుండాలి, తను మాట ఎక్కడైనా సరే తన మాట జిల్లాలో సాగాలి
అనే ఒక దురుసు వ్యక్తిత్వం ఉన్న. సార్ అయితే ఇక్కడ నాకు ప్రధానంగా డౌట్ వస్తుంది, ఎందుకంటే వైఎస్ జగన్ చాలా మందిని అభ్యర్థులు మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ కుమార్ యాదవ్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చి నాసరావుపేటలో పెట్టారు. రోజా ఇక్కడ ఇంత ప్రతికూల పవనాలు ఉన్నాయి, ఆవిడకి సపోర్ట్ లేదని తెలిసి కూడా వైఎస్ జగన్ ఎందుకు అక్కడ ఆమె పెట్టారు? అంటే ఇండైరెక్ట్గా వైఎస్ జగన్ ఆమె ఓటమిని అక్కడ ఖాయం చేస్తున్నాడా? ఆమె పొలిటికల్ జర్నీకి వైఎస్ జగన్ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కాదు కార్తీక్. రోజాకి ఇంకొక నియోజకవర్గం ఆల్టర్నేటివ్ లేదు. మిగతా వాళ్ళకి ఓకే, తను చేసిన సర్వే కానీ ఐవీఆర్ఎస్ ద్వారా ఒపీనియన్స్ సేకరించి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చారు. దాదాపు 56 మందిని మార్చారు. రోజాకి మాత్రం ఆల్టర్నేటివ్ ఎక్కడ కనపడలేదు జిల్లాలో. ఎక్కడికి తీసుకొచ్చి ఎక్కడ అకామిడేట్ చేయాలి, అకామిడేట్ చేస్తే తను అక్కడ ప్రజానికాన్ని ఒప్పించగలుగుతుందా అనే ఒక సందేహాలు జగన్మోహన్ రెడ్డికి చాలా ఉండే. సరే, తను అక్కడే ఉంచుదాం, స్థానిక నాయకురాలుగా, స్థానిక ఎమ్మెల్యేగా, స్థానిక మంత్రిగా ఏమన్నా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ప్లేస్కి వెళ్తే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ కోణంలో తనని మార్చలేదనే ఒక చర్చ కూడా అంతర్గతంగా జరుగుతుంది. మొత్తానికి ఈసారి మాత్రం రోజాకి తను అక్కడ నామినేటెడ్ పదవిలో ప్రజలకు ఏం చేసింది, ఆ తర్వాత మంత్రిగా ఏం చేసింది అనే విషయం ప్రజలందరూ స్పష్టతతో ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి కూడా చాలా బలంగా ముందడుగు వేస్తున్న పరిస్థితి. రోజాకి అనుకూల పరిస్థితుల కన్నా ప్రస్తుతానికి నగరిలో ప్రతికూల వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. సార్, డిస్కషన్ ముగించే ముందు రోజా వ్యవహార శైలి ఒక గుణపాఠంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె అనేక సార్లు అవసరం ఉన్నా లేకపోయినా అనేక మందిని విమర్శించి విమర్శల పాలయ్యారు స్వయంగా ఆమె అనేక మంది చేత. ఈసారి ఆమె వ్యవహార శైలి కూడా కాస్త డ్యామేజ్ చేసిందని చెప్పి చాలామంది క్రిటిక్స్ కూడా చెప్తున్నారు. తమ వ్యవహార శైలి ఫ్యూచర్లో పొలిటికల్ జర్నీ కొనసాగించాలంటే మార్చుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లానే కంటిన్యూ చేస్తారంటారు? కరెక్టే కార్తీక్. మనం చూసాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో తను ఏ రకంగా వ్యవహరించారు. అసలు అసెంబ్లీలో ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే ఎట్లా బిహేవ్ చేయాలని టీచ్ చేయొచ్చు. సహచర ఎమ్మెల్యేలని, ప్రత్యర్థి ఎమ్మెల్యేలని టీచ్ చేయడానికి వేరే పద్ధతులు ఉంటాయి. కానీ తను ఏంటో ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేసి అందరూ తను ఇంకొక మాట కూడా అన్నారు ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో. అప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు నన్ను ఎవరు రేపు చేయగలరు అనే కోణంలో ఒక బహిర్గతమైన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సందర్భం. అదే వ్యాఖ్యలను తీసుకొచ్చి లోటస్ పాండ్లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి నువ్వు చేస్తావా, నన్ను రేపు చేయగలవా అని కూడా ఆమె డైరెక్ట్గా అడిగారు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మీడియా మొత్తం ఆశ్చర్యపోయింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత బోల్డ్గా మాట్లాడుతుంది. ఆ తర్వాత జిల్లాలో తను ఎంతవరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందో అక్కడున్న స్థానిక ప్రజలకే తెలుసు. కానీ తన వ్యవహార శైలి, తను మాట్లాడే విధానం పట్ల మాత్రం చాలా వరకు నొచ్చుకునే ప్రయత్నాలే పరిస్థితులే ఎక్కువ. తను ఎదుటి వాళ్ళని మాట అనడం, ఒకవేళ ఎదుటి వాళ్ళు అంతే తీవ్రంగా అంటే తను మీడియా ముందుకు వచ్చి ఏడవడం మనం చాలా సందర్భాలు చూస్తాం. మీడియా ముందు రోజా ఏడ్చినన్ని, రోజా కార్చినన్ని కన్నీళ్ళు ఏ మహిళా నాయకురాలు కార్చాల నాకు తెలిసి. అంత రకంగా అంత దురుసుగా మాట్లాడేది రోజానే, అంతగా ఏడ్చేది రోజానే. అంటే పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా ఉండాలి, తను మాట చెల్లాలి, తను ఏ సందర్భంలో అయినా సరే తను ఇచ్చేయాలని చెప్పి పార్టీలో నేను చెప్పాను ఇంతకుముందు, జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు రోజాని తొక్కేయాలని బయట ఒక పార్టీ, ప్రత్యర్థి పార్టీ వాడు చూడట్ల. వైఎస్ఆర్సీపీలోనే ఒక వర్గం రోజాని ఈసారి ఎదగనీయద్దు, రోజాని గెలవనీయద్దు అనే కోణంలో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకు అంతర్గతంగా చాలా వరకు కూడా రోజాకు వ్యతిరేకంగానే ఈ ఎన్నికల్లో మా వైసీపీ నాయకులు అడుగులు వేసిన పరిస్థితి. అందుకు ప్రత్యర్థి కూడా ఈసారి బలంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడ రోజా అనుకున్నట్లు తనకు అనుకూలమైన పరిస్థితులు కాకుండా తనకు ప్రతికూల పరిస్థితులు ఎక్కువ, తన ఫలితం కూడా తారుమారయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ సార్. సో వ్యూయర్స్, రోజా ఈసారి హ్యాట్రిక్ మిస్ అవుతుందా? చాలామంది అభిప్రాయం ఇదే. మీరేమనుకుంటున్నారు? నగరంలో రోజా గెలుస్తుందా, లేకపోతే టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ గెలుపొందుతున్నారా? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.